భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరిని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. సమంత సిటాడియల్ హనీ బన్నీ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యునరేషన్ అందుకున్నారని బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. సమంత పారితోషికం లెక్కల గురించి తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకంత షాక్ అవుతున్నాయి. సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్ల పారితోషికాలు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్లో ఉన్నాయి. సౌత్లో 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడం సాధారణ విషయం కాదని, సమంత మాత్రం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండడం వల్లే ఈ స్థాయిలో పారితోషికం తీసుకోగలుగుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత రేంజ్ గురించి, ఆమె రెమ్యునరేషన్ గురించి వెల్లడవుతుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. నవంబర్ నెల 7వ తేదీ నుంచి సిటాడియల్ హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా ఈ సిరీస్కు ప్రేక్షకుల నుంచి హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం సిటాడియల్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని బోగొట్టా. సౌత్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పరంగా సమంతనే టాప్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో సమంత ఇప్పటికే మంచి పేరును సొంతం చేసుకున్నారు. సిటాడియల్ వెబ్ సిరీస్ లో సమంత లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడం గమనార్హం. సమంత సిటాడియల్ వెబ్ సిరీస్ తో సక్సెస్ సాధిస్తే ఆమె మరిన్ని వెబ్ సిరీస్లలో ఛాన్స్ దక్కించుకునే అవకాశాలైతే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరమైతే లేదని చెప్పవచ్చు. సామ్ తన క్రేజ్తో ప్రేక్షకులను ఒకంత ఆశ్చర్యపరుస్తున్నారు. సమంత సోషల్ మీడియాలో సైతం క్రేజ్ను పెంచుకుంటున్నారు.